సూక్ష్మ సేద్య విధానం అమలులోకి వచ్చాక సాగునీటి వినియోగం తగ్గడమే కాకుండా మెట్ట నేలల్లోనూ రైతులు బేషుగ్గా పంటలు పండిస్తున్నారు. అవకాశం ఉన్న రైతులు వీటిని ఏర్పాటు చేసుకున్నా చిన్న, సన్నకారు రైతులకు మాత్రం కొంత భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలను అందించేందుకు అధికారులు ముందుకు వచ్చారు. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది 30,000 హెక్టార్లలో సూక్ష్మ సేద్య పథకం అమలుకు రాయితీ వర్తించనున్నట్లు ఏపీ ఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ డివి రమణ తెలిపారు. బిందు సేద్య పథకంలో చిన్న, సన్నకారు రైతులకు 90%, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు 70% రాయితీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే తుంపర సేద్యంలో చిన్న, సన్నకారు రైతులకు 55% రాయితీ, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు 45% రాయితీ వర్తిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన ప్రభుత్వం తరపు నుంచి ఏపీఎంఐపిని స్టార్ట్ చేయవలసిందిగా రిజిస్ట్రేషన్స్, ఈ ఇంప్లిమెంటేషన్ అన్నీ కూడా మొదలు పెట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకు గాను ప్రకాశం జిల్లాకి 30,000 హెక్టార్లు లక్ష్యంగా నిర్దేశించారు. అట్లాగే ఫైనాన్షియల్గా 343.07 కోట్లు ఇచ్చేశారు. ఇందులో ప్రభుత్వం తరపు నుంచి సబ్సిడీ 309.67 కోట్లు, రైతు వాటా 33.41 కోట్లు. ఇది ప్రకాశం జిల్లాకి అత్యంత ప్రధానమైన పథకము. కారణం ఏంటంటే మన ప్రకాశం జిల్లాలో ప్రత్యేకించి పశ్చిమ ప్రకాశంలో మనకు భూగర్భ జలాలు చాలా అడుగున ఉంటాయి. అలాగే చాలా మండలాల్లో మనకు డ్రౌట్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలంలో వస్తున్నటువంటి బోర్లలో నీళ్లు కూడా క్రమేణా తగ్గిపోతూ ఉంటాయి. ఎండాకాలం వచ్చేటప్పటికి కొన్ని బోర్లు ఎండిపోవడం కూడా జరుగుతుంటాయి. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో ఎప్పుడు మనం కరువుగా ప్రకటించినా అప్పుడు ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలోని కొన్ని మండలాలు ఎప్పుడు కరువు బారిన పడుతూ ఉండేటువంటి సందర్భాన్ని మనము గుర్తు చేసుకోవచ్చు. అందువల్ల మనం ఏదైనా ఒక వ్యవసాయ పంట లేదా ఉద్యాన పంట పండించాలి అని అంటే ఈ డ్రిప్ అనేది అత్యంత అవసరం. అయితే ఇందులో రాయితీ అనేది చిన్న, సన్నకారు రైతులకి 90% డ్రిప్కి ఉంటుంది. 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 70% రాయితీ ఉంటుంది. అదే స్ప్రింక్లర్ అయితే చిన్న, సన్నకారు రైతులకి 5 ఎకరాల లోపు వరకు 55% రాయితీ, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు 45% రాయితీ ఉంటుంది. ఇందులో ఏంటంటే రైతులు రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంలోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే దానికోసము భూమికి సంబంధించిన ఆధారం, పాస్బుక్ కావచ్చు, 1B రిజిస్టర్ కావచ్చు, ఏదైనా ఒకటి తీసుకోవాలి. అలా కాకుండా ఎవరైనా కౌలు రైతులు ఉంటే 7 సంవత్సరాలకి తగ్గకుండా కౌలు అగ్రిమెంట్ ఉన్నా దాన్ని కూడా ఆమోదించడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, పనిచేస్తున్నటువంటి ఫోన్ నంబర్, మొబైల్ నంబర్ కావాలి. ఇవి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గత సంవత్సరం ఒక 20 కంపెనీలు ఇక్కడ పనిచేసినాయి. ఆ కంపెనీలన్నీ ఈసారి కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన కంపెనీని వాళ్ళు ఎంపిక చేసుకొని దాంట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళకి కంపెనీ ప్రతినిధి, ఏపీఎంఐపీ ఎంప్లాయీ లేదా హార్టికల్చర్ ఆఫీసర్ కానీ లేదా గ్రామంలో పనిచేస్తున్న విఏఏ కానీ వచ్చి వాళ్ళ భూమిని పరిశీలించి ప్రాథమిక సర్వే చేస్తారు. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్కి మీ అప్లికేషన్ ఆమోదించబడింది, దీనికి పూర్తి విలువ ఎంత, దీని ప్రభుత్వ రాయితీ ఎంత, మీరు కట్టవలసిన డబ్బులు ఇంత అని చెప్తూ దాని కిందనే లింక్ కూడా తెలుగులోనే మెసేజ్ రూపంలో ప్రతి ఒక్క రైతుకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత మాత్రమే ఆ లింకును ఓపెన్ చేసి ఆ లింక్ ద్వారా దాంట్లో సూచించినటువంటి డబ్బుల్ని ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాత్రమే గవర్నమెంట్ ఖాతాకు కట్టాలి. కట్టిన తర్వాత పరిపాలన ఆమోదాలు తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్ గారి దగ్గర. ఆ ఆమోదం వచ్చిన వెంటనే కూడా రైతుకి మెసేజ్ వెళ్తుంది. మళ్ళీ అదే రైతుకి వెళ్ళిన తర్వాత 45 రోజుల లోపల ఈ పరికరాలన్నీ బిగించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 45 రోజులు అంత టైం కూడా తీసుకోవట్లేదు కంపెనీ వాళ్ళు, ఎమ్మటెమ్మటే తీసుకొని వచ్చి ఇస్తున్నారు. ప్రత్యేకించి మన ప్రకాశం జిల్లాలో డిసెంబర్ నెల వరకు రైతులు బాగా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మనం త్వరగా స్టార్ట్ చేశాం కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం తరపున, జిల్లా యంత్రాంగం తరపున ప్రకాశం జిల్లా రైతులందరినీ సవినయంగా కోరుకుంటున్నాను.